తమిళ సినీ ఇండస్ట్రీలో హీరో విశాల్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. తన సినిమాల విషయంలోనే కాకుండా సామాజిక అంశాలపై కూడా ఎక్కువగా దృష్టి పెడుతుంటారు. ముక్కుసూటిగా మాట్లాడడం తన నైజం. మార్క్ ఆంటోనీ మూవీ విడుదల సమయంలో ఇండస్ట్రీపై పెత్తనం చలాయిస్తున్న రెడ్ జైంట్ డిఎంకే ప్రభుత్వాన్ని ప్రశ్నించాడు. ఆ తర్వాత రత్నం విడుదల సమయంలో కూడా తమిళనాడు ప్రభుత్వం నుండి సమస్యలు ఎదుర్కొన్నాడు. తాజాగా మరో పోరాటానికి దిగారు విశాల్ మీద తమిళ నిర్మాతల మండలి సభ్యులు చర్యలు తీసుకున్నట్టుగా తెలుస్తోంది. విశాల్తో ఎవరూ సినిమాలు తీయొద్దని తీర్మానించుకున్నట్టుగా సమాచారం. దీంతో విశాల్ చేసిన ట్వీట్ ఇప్పుడు సంచలనంగా మారింది. టీఎఫ్పీసీని టార్గెట్ చేస్తూ విశాల్ ఆ పోస్ట్ పెట్టారని తెలుస్తోంది. మనం ఓ బృందంగా సమిష్టిగా కలిసి తీసుకున్న నిర్ణయాలు మీకు తెలియదా మిస్టర్ కతిరేసన్? ప్రొడ్యూసర్ కౌన్సిల్లోని సభ్యుల సంక్షేమం కోసం నిధులు ఖర్చు చేశాం. వారి కుటుంబం, విద్య, వైద్యం అంటూ ఇలా సంక్షేమానికి ఉపయోగించాం. మీరు అక్కడ మీ పని సక్రమంగా చేయండి. ఇండస్ట్రీలో చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. డబుల్ ట్యాక్స్, థియేటర్ మెయింటెనెన్స్ ఛార్జీలు అంటూ ఇలా ఎన్నో సమస్యలు ఉన్నాయి. వాటికి పరిష్కారం వెతికే దిశగా ఆలోచించండి. నేను సినిమాలు చేస్తూనే ఉంటా, ఆపేందుకు ట్రై చేసుకోండి. నువ్వు నీకు సపోర్టుగా నిలిచిన నిర్మాతలు దమ్ముంటే నన్ను ఆపుకోండి అని విశాల్ సవాల్ విసిరాడు. ప్రస్తుతం విశాల్ చేసిన ట్వీట్ నెట్టింట వైరల్ అవుతుంది. అభిమానులు, నెటిజన్స్ ఆయనకు మద్దతుగా నిలుస్తున్నారు. ఇంతకుముందు టీఎఫ్పీసీకి విశాల్ ప్రెసిడెంట్గా చేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో పెద్ద ఎత్తున నిధులు దుర్వినియోగం చేసినట్లు విమర్శలు వచ్చాయి. ఇక సినిమా విడుదల విషయంలో జోక్యం చేసుకోవడం ఏంటని తమిళనాడు ప్రభుత్వంపై విశాల్ కొన్ని రోజుల క్రితం వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే టీఎఫ్పీసీ యాక్షన్ తీసుకున్నట్టు సమాచారం.